ये 2.5 किलो के हाथ की ताकत पूरा नॉर्थ देख चुका है, अब సౌత్ देखेगा. వద్దులే భయ్య, ఇప్పటికే సౌత్లో చాలా కాంపిటీషన్ ఉంది, నువ్వు నార్త్లో ట్రై చేసుకో. ఐ నో ఇట్స్ ఎ లేమ్ జోక్ బట్ లివ్ ఇట్. సో హోలా అమ్మాంతేస్ తెలిసినే అండ్ వెల్కమ్ టు ద ఛానల్ ది రీల్ హోమీస్ అండ్ దిస్ ఇస్ యువర్ నరేటర్ జీవి. సో వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది జాట్. సో యాక్చువల్లీ ఈ మూవీ మనకి April 10th థియేటర్స్ రిలీజ్ అయింది, బట్ ఇన్ హిందీ. సో మనకి నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో అసలు ఈ మూవీ మనం చూడొచ్చా లేదా, ఈ వీకెండ్కి మీ టైంకి వర్తా కాదా అని డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈరోజు మనకి ఈవినింగ్ 4 o'clock అలా థగ్ లైఫ్ మూవీ రివ్యూ అయితే వచ్చేస్తుంది. సో మిస్ అవ్వకూడదంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి అండ్ పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని పెట్టేసుకోండి. సో మేము రివ్యూ వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా వీడియోకి లైక్ కొట్టేసేయండి. సో ఇంకా సుత్తి లేకుండా మన రివ్యూ వీడియోకి వెళ్ళిపోదాం. సో జాట్ ఈ మూవీ ప్లాట్ ఏంటిదంటే, రణతుంగ ఇతను చాలా డేంజరస్ క్రిమినల్ అనమాట. సో ఇప్పుడు ఇతనికి మన హీరోకి అసలు ఎలా గొడవ అయింది, లైక్ అసలు ఏ రీజన్స్ మీద గొడవ అయింది అండ్ మన హీరో ఎవడు అండ్ రణతుంగ యొక్క బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు ఆడు ఎందుకు ఇక్కడికి వచ్చి ఉన్నాడు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ మూవీలో. అండ్ ఓవరాల్గా మూవీ అనిపించిందంటే ఇట్స్ ఏ డీసెంట్ వాచ్, లైక్ ఒక్కసారి చూడొచ్చు, అది కూడా బాగా మాస్ మూవీస్ నచ్చిన వాళ్ళ వరకే. అండ్ మిగతా వాళ్ళకి పెద్ద ఎంజాయ్ చేయడం కూడా ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు ఈ మూవీలో. సో ఈ మూవీలో పాజిటివ్స్ కొంచెం మాడేసుకున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బీజియం అనమాట. అంటే సాంగ్స్ పెద్ద ఏం లేవు, అంటే ఉన్న 2 songs అవి కూడా పెద్ద బాగాలేవు. అండ్ బీజియం వరకు అయితే అసలు ఆసమ్గా ఉంది, అంటే హెవీ లౌడ్ అండ్ కొద్దిగా కొత్తగా ట్రై చేశాడు తమన్. అండ్ ఇది కొట్టడం ఏదో గేమ్స్ కొట్టుంటే బాగుండేది, కొట్టిన ఏం లాభం లేదు ఎందుకంటే దానికి. సో ఇంకా సెకండ్ ఫస్ట్ వచ్చేసి విలన్ అనమాట. సో మనకి విలన్కి వచ్చిన సీన్స్ కానీ లైక్ ఎలివేషన్ కానీ నాకు బాగా వర్కౌట్ అయింది అనిపించింది మూవీ మొత్తంలో. అండ్ హీరో కంటే విలన్ది కొద్దిగా బాగా అనిపించింది. అండ్ థర్డ్ ఫస్ట్ వచ్చేసి మనకి సారబుల్ అనే ఎపిసోడ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో. సో దట్ ఈస్ ద మెయిన్ కోర్ ఆఫ్ ది ఫిల్మ్, లైక్ అదే బాగా హైలైట్ అయింది మూవీలో. అండ్ మధ్యలో కామెడీ చూద్దాం ట్రై చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డైరెక్షన్ అనమాట. సో ఒక రొటీన్ స్టోరీ అయినా సరే బాగానే హ్యాండిల్ చేశారు ఈ మూవీని. సో ఇవే అయితే ఈ మూవీలో కమింగ్ టు ద నెగటివ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రెడిక్టబుల్ స్టోరీ. అసలు ఎప్పటి నుంచో చూస్తున్న సేవర్ టెంప్లెట్ వాడేస్తాడు అనమాట సెకండ్ హాఫ్ లో. అండ్ సెకండ్ నెగిటివ్ వచ్చేసి సెకండ్ హాఫ్, లైక్ ఫస్ట్ హాఫ్ మనకి చాలా ఎంటర్టైనింగ్ ఉండదు కొద్దిగా, అంటే సారీబుల్ ఎపిసోడ్ కానీ ఇంటర్వెల్ కానీ కొద్దిగా ఛాలెంజింగ్ గా. బట్ సెకండ్ హాఫ్ అంతా ఏంటిది ఫ్లాష్ బ్యాక్ వెళ్ళడం, అది ఏమో అవసరమా అనిపించే రేంజ్ లో ఉంటది. అంటే ఎప్పుడు చూసినా ఇంక ఇదేనా ఒకే రీజన్ ఊరు ఖాళీ చేయాలంటే అనిపించింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మరీ ఎక్కువ లేపేశారు విలన్ ని. లైక్ విలన్ యొక్క పవర్ఫుల్ చూపిద్దాం అని చెప్పి సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో మరీ ఎక్స్టెండ్ దాటేస్తారు, అంత అవసరం లేదు అనిపించింది ఈ మూవీకి. అండ్ ఫైట్స్ అనమాట, అసలు మరీ అంత కొట్టుడే అంటే వన్ సైడ్ కొట్టుడే. మనకి సెకండ్ హాఫ్ లో ఒక్క చోట లైక్ ఒక్క సీన్ వరకు హీరో తగ్గుతాడు, అది కూడా ఎందుకు ఎలివేషన్ కోసం. సో హీరో మొత్తం వన్ సైడ్ కొడుతూ ఉంటాడు సినిమా మొత్తం. సో మరి అంత అవసరం అనిపించింది. అంటూ అంత ఫైట్ సీన్స్ మరి 5-10 మంది పడిపోయిన హీరో కొట్టేస్తాడంట. సో నాకు పెద్దగా ఎక్కలేదు అనిపించింది. అండ్ ఇంకా టెక్నికల్ వర్క్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ అనిపించింది నాకు సినిమాటోగ్రఫీ ఉన్నంత వరకు బాగా చూపించారు అండ్ బాగా కొద్దిగా హైలైట్ అయింది మూవీలో సినిమాటోగ్రఫీ. అండ్ సెట్స్ ఆర్ గుడ్, ఊరు వాతావరణం తెద్దాం ట్రై చేశారు బట్ అది కొద్దిగా అక్కడక్కడ తెలిసిపోతుంది. సో ఇంకా కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, సో సన్నీ డియోల్ వాజ్ డీసెంట్ జాబ్. లైక్ కొన్ని చోట్ల అయితే మళ్ళీ స్టోన్ ఫిస్ పెట్టినట్టు ఉంటుంది మూవీలో. అండ్ విలన్ బై రణదీప్ హుడ్డా వాజ్ వండర్ఫుల్ జాబ్. అంటే మూవీలో హీరో కంటే వెళ్ళిన ఎక్కువ స్టాండర్డ్ అవుతాడు. అండ్ రెజినా ఆమెకు కూడా కొద్దిగా మంచి స్పేస్ ఇచ్చారు అండ్ కూడా మంచి షేడ్ కూడా ఇచ్చారు మూవీలో. తన అయితే హైలైట్ అయింది కొద్దిగా అంతో ఇంతో. అండ్ రిమైనింగ్ క్యాస్ట్ అయితే పర్లేదు, తెలుగు వాళ్ళే ఉంటారు సినిమాలో సగం దాకా. తెలుగు డబ్బింగ్ వాజ్ గుడ్. అంటే లిప్ సింగ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, అసలు లిప్స్ అయితే సింక్ అవ్వట్లేదు. సో ఇంకా ఫైనల్ ఇట్స్ ఓకేష్ అండ్ డీసెంట్ వాచ్ ఫర్ మాస్ ఆడియన్స్. సో అదర్స్ కెన్ స్కిప్ దిస్ మూవీ. సో ఇది మన జాట్ మూవీ రివ్యూ. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఒకవేళ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి మర్చిపోండి ఒకసారి లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ ది రీల్ హోమీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. సో ఈరోజు ఈవినింగ్ 4 కల్లా థగ్ లైఫ్ మూవీ అయితే రివ్యూ రాబోతుంది. సో డోంట్ మిస్ ఇట్ ఆన్ అవర్ ఛానల్ ది రీల్ హోమీస్. సో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి అండ్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో బాయ్.